341 రోజులు, 3648 కిలోమీటర్లు, 175 నియోజకవర్గాలు, 2 కోట్ల మంది ప్రజలు. ఇది జగన్మోహన్ రెడ్డి రికార్డు. 2017 నవంబర్ 6న జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర మొదలు పెట్టారు. ఆ పాదయాత్ర 2019 జనవరి 9న ముగిసింది. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి 2 కోట్ల మంది ప్రజలను కలిశారు. రావాలి జగన్, కావాలి జగన్ అనే నినాదం మారుమ్రోగింది. దాదాపు 5,000 పబ్లిక్ మీటింగ్ నిర్వహించారు. 175 నియోజకవర్గాల్లో ప్రజలను కలిశారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రగా వెళ్ళినప్పుడు ప్రజలు తండోపతండాలుగా తరలి వచ్చారు జగన్మోహన్ రెడ్డిని కలవడానికి. దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి సాధించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి సాధించారు. ఆ సందర్భంగా నవరత్నాల హామీలను ఇచ్చారు. అధికారంలోకి వస్తే వాటిని అమలు చేస్తానని జగన్మోహన్ రెడ్డి కుండబద్దలు కొట్టి చెప్పారు. అనుకున్న విధంగానే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన నవరత్నాల హామీలను అమలు చేశారు. సంక్షేమంలో రాజశేఖర్ రెడ్డి బిడ్డగా మరొక మెట్టును ఎక్కారు. అదే సందర్భంలో అప్పటి వరకు ఉన్నటువంటి చంద్రబాబు పాలన పైన ప్రజలు విసుగెత్తారు. విసుగెత్తిన నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. జగన్మోహన్ రెడ్డికి జన నీరాజనం పలికారు. జగన్మోహన్ రెడ్డికి ఆ స్థాయిలో మద్దతు వచ్చిందంటే 2014-19 మధ్య చంద్రబాబు ఇచ్చినటువంటి హామీలు, ఆ హామీలు అమలు చేయడంలో విఫలమైనటువంటి తీరు, ఇచ్చినటువంటి అభివృద్ధి హామీలు, ఆ అభివృద్ధి హామీలు తీర్చకపోవడంతో ప్రజలు చంద్రబాబును నమ్మడం మానేశారు. జగన్మోహన్ రెడ్డి ఒక ఆశాదీపంలా ప్రజలు కనిపించారు. అందులోనూ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలు నేరుగా ప్రజలను తాకాయి, నేరుగా ప్రజల సమస్యలను తీర్చే అంశాలుగా మారాయి. దీంతోనే జగన్మోహన్ రెడ్డిని ప్రజలు నమ్మారు. అందుకే జగన్మోహన్ రెడ్డికి 151 సీట్ల అఖండ మ్యాండేట్ ఇచ్చారు. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా అన్ని వర్గాల ప్రజలను కలిశారు. టీచర్లు కావచ్చు, అంగన్వాడీ వర్కర్లు కావచ్చు, లాయర్లు కావచ్చు, అదేవిధంగా నిరుద్యోగులు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, చేనేతలు, అదేవిధంగా గోల్డ్ స్మిత్లు, ఇలా అన్ని వర్గాల వారిని ప్రజలను జగన్మోహన్ రెడ్డి కలిశారు. ఆ సందర్భంగా వారి సమస్యలను విన్నారు. వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు పరిష్కారం చూపుతానని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఆ హామీని ప్రజలు నమ్మారు. అందుకే జగన్మోహన్ రెడ్డికి పాదయాత్ర తర్వాత ఆ స్థాయిలో మ్యాండేట్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర మిగిలిన నాయకుల పాదయాత్ర కంటే కొంత భిన్నమైనది. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేశారు. పాదయాత్ర తర్వాత అధికారంలోకి వచ్చారు. రాజశేఖర్ రెడ్డిని చంద్రబాబు అనుసరించారు. చంద్రబాబును నారా లోకేష్ అనుసరించారు. జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈ నాయకులు ఎవ్వరూ చేయని విధంగా ప్రజల్లోకి వెళ్ళారు. 2 కోట్ల మందిని కలిశారు. దాదాపుగా 1000 కిలోమీటర్లు పర్యటించి ప్రజల సమస్యలను విన్నారు. ఆ సమస్యలే జగన్మోహన్ రెడ్డి తన హామీలుగా మార్చారు. ఆ హామీలను అమలు చేశారు. అమలు చేయడం వల్లనే జగన్మోహన్ రెడ్డి పట్ల ప్రజలకు నమ్మకం కలిగింది. కానీ 2024 ఎన్నికలకు వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఓడించారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒక ట్రెండ్ సెట్ చేశారు సంక్షేమ పథకాల అమలు విషయంలో. చంద్రబాబు ఆ గీత పక్కన ఇంకో పెద్ద గీత గీసి జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ సంక్షేమ పథకాలు అమలు చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలు ఆ బూటకపు హామీలను నమ్మి జగన్మోహన్ రెడ్డిని ఓడించారు. చంద్రబాబును అధికారంలోకి తీసుకువచ్చారు. కానీ అధికారంలోకి తీసుకువచ్చిన తర్వాత మళ్ళీ చంద్రబాబు పాత చంద్రబాబే అని నిరూపించుకున్నారు. హామీలు ఇవ్వడమే కాదు, వాటిని అమలు చేయడం తన బాధ్యత కాదంటూ మరోసారి చంద్రబాబు నాయుడు నిరూపించుకున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి తేడాను ప్రజలు స్పష్టంగా చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి మాట ఇస్తే తప్పరు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ముఖ్యంగా మాట ఇస్తే అసలు తప్పరు, ఖచ్చితంగా వాటిని అమలు చేస్తారన్నది ప్రజలకు రూఢి అయినటువంటి అంశం. అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ప్లస్ పాయింట్గా మారుతోంది. జగన్మోహన్ రెడ్డి 2017 నవంబర్ 6న పాదయాత్ర ప్రారంభించి ఈనాటికి దాదాపు 8 సంవత్సరాల 2 నెలలు పూర్తవుతోంది. ఇప్పుడు మరోసారి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రగా ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు. గతంలో 3645 కిలోమీటర్లు జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తే అంతకు మించి ఈసారి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రగా ప్రజల్లోకి వెళ్తున్నారు. అంతకు మించి కిలోమీటర్లు జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి తిరగబోతున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర మరోసారి ట్రెండ్ సెట్ చేయబోతోంది. అయితే ఈ పాదయాత్ర సందర్భంగా ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు, ఏ ప్రాతిపదికన జగన్మోహన్ రెడ్డి హామీలు ఉండబోతున్నాయి అన్న అంశం పైన ప్రజల్లో ఒక ఆసక్తి ఉంది. రాజకీయ వర్గాల్లో కూడా ఆసక్తి ఉంది. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర 2.0లో ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.